తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య ఫుడ్ పాయిజన్ అంశం డైలాగ్ వారికి దారితీసిన పరిస్థితి సార్. మాగనూరు స్కూల్లో చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. సో అంటే ఒక ఘటన జరిగిన తర్వాత 1 by 1 వస్తాయి కాబట్టి చాలా స్కూళ్ళలో ఉన్న పరిస్థితిని బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మంత్రి సీతక్క ఒక కామెంట్ చేశారు సార్, ఇది బీఆర్ఎస్ కుట్ర, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పి. దీనిలో ఆర్ఎస్ ప్రవీణ్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావించారు సార్. అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నిర్మాణంలో కీలక పాత్ర. సో డెఫినెట్గా దానికి ఒక గుర్తింపు రావడంలో, దాని వ్యవస్థను ఈ స్థాయిలో నిర్మించడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్రను ఎవరు కాదంటారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర పన్నాడని మంత్రి మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉండాలి, కేసు పెట్టాలి కదా. చాలా పెద్ద పని కదా. కుట్ర చేసి ఒక బిడ్డ చనిపోయారు, అనేక వందల మంది బిడ్డలు అనారోగ్యం పాలయ్యారు. చాలా సీరియస్ కంప్లైంట్. మరి ఎక్కడ కేసు పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన? మనం పొలిటికల్ ఆరోపణ చేయడం మంత్రి స్థాయికి తగదు కదా. పొలిటికల్ ఆరోపణ కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎవిడెన్స్ ఫైల్ ఎ కేస్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకున్న లాయలిస్టుల ద్వారా ఇలా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని చేయించాడు అని మీరు అనుకుంటే దానికి ఆధారాలు ఉండాలి, ఆయన పైన కేసు పెట్టాలి కదా. ఏం లేదు కదా. మీరు బట్ట కాల్చి పైన వేస్తా అంటే లాభం లేదు కదా. మేము బురద చల్లుతో నువ్వు తుడుచుకో అంటే సాధ్యం కాదు. సో నిర్దిష్టమైన ఆధారాలతో కంప్లైంట్ చేయాలి. తర్వాత ఇదొక ప్రతిదాన్ని ప్రతిపక్ష కుట్ర అని కొట్టివేసే స్వభావం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అది ఆ ప్రభుత్వానికి మంచిది కాదు. లగచర్ల బీఆర్ఎస్ కుట్ర, ఇథనాల్ ప్లాంట్ బీఆర్ఎస్ కుట్ర, మా రెసిడెన్షియల్ స్కూళ్ళలో బిడ్డలు చనిపోవడం బీఆర్ఎస్ కుట్ర, మీరు లేదా బీజేపీ కుట్ర, గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటం కుట్ర. సో ప్రతిదాన్ని మీరు కుట్ర సిద్ధాంతం చెప్తే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ప్రతిపక్షం అనే పార్టీ ప్రభుత్వాల విధానాల వల్ల అసంతృప్తి ప్రజలు చెందిన దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే అవకాశం ఉంటే ప్రజల్లో అసంతృప్తి కలిగించే ప్రయత్నం కూడా చేస్తారు. మరి ప్రతిపక్షం ఇంకేం చేస్తుంది? లేకపోతే ఇప్పుడు బ్యాటింగ్ ఒకరు చేస్తారు, బౌలింగ్ ఒకరు చేస్తారు కదా. ఇద్దరు బ్యాటింగ్ చేయరు కదా. బ్యాటింగ్ చేసే వారికి ద అదర్ టీం ఏం చేస్తారు? రవిశంకర్ గుగ్లీలు వేస్తుంది, మీకు చాలా పవర్ఫుల్ బౌలింగ్ చేస్తారు. కానీ బ్యాటింగ్ చేసే వారికి సులువుగా ఉండేలా బౌలర్లు బాల్ వేయాలి, లేకపోతే ఇది కుట్ర అంటామంటే ఎట్లా? సో ప్రతిపక్షాల పనేంటి? ప్రభుత్వానికి పరిస్థితులు చాలా సానుకూలంగా ఉండేలా హైవేలో 150 స్పీడ్లో ప్రభుత్వం పోయటానికి సహకరిస్తారా? ప్రతిపక్షం పనే స్పీడ్ బ్రేకర్లు పెడతారు, ప్రతిపక్షం పనే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. కానీ మీరు ప్రతిపక్షాన్ని కుట్ర అంటే ఆ కుట్రలు మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు? మీ పొలిటికల్ ఫెయిల్యూర్ కదా. సో ప్రతిపక్షాల కుట్ర అని మీరు కొట్టిపారేస్తే లగచర్లలో మీరు కుట్ర అంటారు, వెనక్కి వస్తుంది. ఇథనాల్లో ప్లాంట్ పైన కుట్ర అంటారు, వెనక్కి వస్తుంది. అంటే మీరు కుట్రలకు, ప్రతిపక్షాల కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోతుందన్న మీనింగ్ కూడా పోతుంది కదా. అందువల్ల తమ ఫెయిల్యూర్స్ను ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతుంటే దానికి మేము ప్రతిపక్షాల పైన రాళ్ళేస్తామంటే లాభం లేదు. లగచర్లలో ప్రభుత్వం ఆ గ్రావిటీని అర్థం చేసుకోవడంలో విఫలమైంది. అందుకే ఇవాళ మళ్ళీ ఫార్మా పార్క్ వద్దని ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇథనాల్ ప్లాంట్ పైన అంత వ్యతిరేకత వస్తుందని బహుశా అంచనా లేదున్నారు. ఇప్పుడు అది క్లోజే చేస్తామన్నారు. సో దీనికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డే 1 నుంచి కాన్ఫ్రంటేషన్ మోడ్లో ఉంది. కాన్ఫ్రంటేషన్ మోడ్లో ఉన్నప్పుడు నీ తప్పులు నీకు అర్థం కాదు. యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ రెడీ టు లెర్న్ ఎనీథింగ్. ఎందుకంటే నువ్వు కాన్ఫ్రంటేషన్ కదా. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నవాడు యుద్ధం చేస్తుంటాడు, ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ కూర్చోడు. అందుకే ఎప్పుడు యుద్ధ భూమిలో ఉండకూడదు. అలా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు యుద్ధ భూమికి ఎందుకు పోవాలి? సో హ్యావ్ ఎ కన్సల్టేషన్. మీరు జనంతో మాట్లాడండి. ఎందుకు ఏ విధానం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇంత వివాదాలు ఎందుకు అవుతున్నాయి? అధికారంలోకి వచ్చిన 1 year లోపల మీరు ఇన్ని వివాదాలుగా ఎందుకు మార్చుకోవాలి? సో ఒక నిర్ణయం తీసుకునే ముందు కాస్త ప్రజలతో చర్చించి, రకరకాల వారితో చర్చించి, దానికి ఆ సమస్య రాకముందే మీరు రియాక్ట్ కావాలి కదా. హైడ్రా కుట్ర, లగచర్ల కుట్ర, ఇథనాల్ బిలాపూర్ కుట్ర, హాస్టల్లో పిల్లలు అనారోగ్యం పాలు కావడం కుట్ర, గ్రూప్ 1 విద్యార్థుల పోరాటం కుట్ర.
అరే ఇన్ని కుట్రలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన? సో అందువల్ల ఈ కుట్ర సిద్ధాంతాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంచి పేరు తేవు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిచేయలేకుండా స్తంభింపజేస్తోంది ప్రతిపక్షాన్ని వీనికిపోతుంది. అధికారంలో ఉన్నవారు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎందుకు మరి ఇన్ని రకాల అనారోగ్యాలకు కారణమవుతున్నాయి? కారణం ఏంటి? మీరు వెళ్ళి ఆ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళండి, తెలుస్తుంది. కారణాలు వెంటనే దొరుకుతాయి. కారణం కేసీఆర్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. చాలా స్కూళ్ళకు సొంత బిల్డింగులు లేవు, చాలా రెంటల్ అకామిడేషన్లు ఉన్నాయి, ఘోరమైన సదుపాయాలు. నేను మా డ్రైవర్ బిడ్డకు సీట్ వచ్చింది. ఇలా ఆ డ్రైవర్ మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు. బిడ్డను తెలిసి ప్రైవేట్ స్కూల్లో కష్టపడి చదివించుకుంటున్నారు. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి 2 కొడుకులకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది. ఇలా 2 కొడుకులు వెనక్కి వచ్చారు. వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చదివించుకుంటున్నారు. ఏంటి అంటే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్ అని. సో దీనికి కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రణాళిక లేకుండా పెద్ద ఎత్తున స్కూళ్ళు పెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే విమర్శ కూడా ఉండొచ్చు, లేదని అంటలేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నది కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? హ్యావ్ ఎ కమిటీ, ఒక అనుభవం కలిగిన పెద్దలతో ఒక 10 స్కూళ్ళు తిరగమనండి. ఆ 10 స్కూళ్ళు పరిశీలించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వమనండి. ఏం యాక్షన్ తీసుకోమనండి. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు కదా, విద్యా కమిషన్ కన్నా బాధ్యత ఇవ్వండి. డూ సంథింగ్. మేము ఇంకా అటాకింగ్ మోడ్లో ప్రతిదానికి మేము అటాక్ చేస్తామంటే అఫెన్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ద పీపుల్ ఇన్ పవర్. అధికారంలో ఉన్న వారు నిరంతరం యుద్ధ మైండ్ సెట్లో, వార్ మైండ్ సెట్లో ఉండకూడదు. సో హ్యావ్ ఎ రీకన్సిలియేషన్, కన్సల్టేషన్. తప్పెక్కడ జరిగింది, ఏం చేయాలి? హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. రోజు పొలిటికల్ కాన్ఫ్రంటేషన్ ఉపయోగం లేదు. పాలన పైన దృష్టి పెట్టాలి, రాజకీయ పోరాటం పైన కాదు.